ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయ కాలమున మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన లేఖన భాగంలో వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటల వలన. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మనం జీవితకాలంలో మనం లేచిన దగ్గర నుంచి అనేకమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉండగా మనం వింటూ ఉంటాం. మరి వినేటువంటి ప్రతి మాట అది మనకు ఉపయోగకరమైనదేనా? ఏ మాటను పడితే ఆ మాటను మనం తీసుకుని మరి ఎవరు చెప్తే దానిని పాటిస్తూ, ఎవరు చెప్పినా దానిని అనుకరిస్తూ, మరి ఆ మాటల వలన మనకు మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందనే ఆలోచన లేకుండా ఈ రోజున అనేక మంది దేవుని పిల్లలారా, మనం చూసినట్లయితే ఈ లోకములో ముఖ్యముగా మనము మరి యవన సహోదరులు, మరి తమ్ముళ్ళు అనేక మంది ఈ యొక్క వ్యర్థమైన మాటల వలన తమ జీవితాన్ని, తమ సమయాన్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క విలువైనటువంటి సమయాలను, విలువైనటువంటి ఆ గడియలను వారు కోల్పోతా ఉన్నారు. ఈ రోజున మానవ జీవితంలో మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తి తన మాటల వలన ఇతరులను లోబరుచుకునటానికి, తన మాటల గారడి వలన ఇతరులను మరి మోసం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి మరి ఎదుటి వ్యక్తిని మోసం చేయాలంటే మాట ద్వారానో, మరి తనలో ఉన్నటువంటి మరి ఆ చాతుర్యము వలనో ఇతరులను మోసపరచాలని, ఇతరులను తన మాటల ద్వారా లయం చేసుకోవాలని, వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున అనేక మంది ఇట్లాంటి మరి చెడ్డ హృదయం కలిగినటువంటి వారు అపవాది కుమారులుగా, అపవాది సంబంధులుగా వారు ఈ లోకంలో లేచి ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మనం వెళ్ళినటువంటి ప్రతి స్థలంలో ఇట్లాంటి వ్యక్తులు మనకు కనపడతా ఉంటారు. వీరేం చేస్తూ ఉంటారో తెలుసా? తమ మాటల వలన జ్ఞానయుక్తమైనటువంటి మాటలు పలుకుతారు. కానీ ఆ జ్ఞానయుక్తమైన మాట మరి దేవునిదా కాదా అనేటువంటిది మనము గ్రహించకుండా మనలను మిస్మరైజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నీవు వినేటువంటి మాట ఎవరు చెప్పినా విను, కానీ అది దైవ సంబంధమైనదా, నీకు మేలు చేసేదా, నీకు కీడు చేసేదా అని నీవు వివేచించగలిగి మరి ఆ మాటను వినగలగాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరు చెప్పినా విను అనంటే ఏది పడితే అది వినటం కాదండి. మనకంటే పెద్దవారు, మరి అనుభవజ్ఞులైన వారు, మన మేలును కోరేవారు చెప్తే మనం వినాలి. విని దాని వలన మనకు ఉపయోగకరమైనది మాత్రమే తీసుకోవాలని మనం ఇక్కడ గ్రహించుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి. దేవుడు కూడా తన లేఖనములో యేసు ప్రభుల వారు కూడా చెప్పాడు. ఏమని? మరి మత్తయి సువార్త 24:4 దేవుడు అన్నారు కదా, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఈ అంచె దినాలలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క విశ్వాసులను మరి వక్రీకరిస్తూ, వారిని వెక్కిరిస్తూ, వారిని హేళన చేస్తూ ఈ రోజున అనేక మంది దుష్టులు లేచారు. వారు అపవాది సంబంధులు. కాబట్టి వారు బైబిల్ గ్రంథంలో నుండే వాక్యమును ఎత్తి వ్యర్థమైన మాటల వలన మీ యొక్క మరి విశ్వాస జీవితాన్ని చెడగొట్టాలని అపవాది సంబంధాలుగా వారు బయలుదేరారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఒకడు జ్ఞానయుక్తమైన మాటలు పలుకుతాడు, ఒకడు శరీరానుసారమైన మాటలు పలుకుతాడు, మరొకడు దైవ సంబంధమైన మాటలు పలుకుతాడు.
ఈ మూడిటిలో మనము దేనికి విధేయత చూపాలి అనంటే, దైవ సంబంధమైన మాటలు ఎవరి నోట వస్తున్నాయో అవి కూడా మరి లేఖనానుసారముగా ఉన్నాయో లేదో మరి మనము పరిశీలన చేసి వినాలి. కాబట్టి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, వినుట వలన వినుట వలన విశ్వాసము కలుగును. ప్రియ దేవుని పిల్లలారా, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినేది కూడా దైవ సంబంధమైన మాటలు వినాలి, దైవ సంబంధమైన వాక్యమును వినాలి, దైవ సంబంధమైనటువంటి లేఖనాలను మనం పరిశీలన చేయాలి తప్ప లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి జ్ఞానముతో కూడినటువంటి మోసపూరితమైన మిమ్మలను మరి నిత్య జీవానికి దూరం చేసేటువంటి మరి మాటలను మనం వినకూడదని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీవు ఏ మాటలు వింటూ ఉన్నావు? వినుట వలన విశ్వాసము కలుగును. అది దేవుని మాట వలన మాత్రమే కలుగుతుంది. కాబట్టి వ్యర్థమైన మాటల వలన ఒకవేళ ఎవడైనా మిమ్మల్ని మోసపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడేమో. నీ విశ్వాస జీవితంలో నిన్ను ఎవడును మోసపరచకుండా చూసుకో. ఇట్టి క్రియల వలన మరి దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఎవరైతే మరి ఇట్టి క్రియలు కలిగి దేవుని పిల్లలైన వారిని మరి చెరిపివేయాలని, వారి విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్న వారి మీదకి దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, లేఖనములు మనం పరిశీలించినట్లయితే ఎవడనో మనలను మోసపరచకుండా మరి ఎవరు మనలను మోసపరుస్తారనంటే, ఇక్కడ కొన్ని మరి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మనం ధ్యానం చేస్తాం కదా, మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, ఇట్టి లక్షణాలు కలిగినటువంటి వారు మరి దేవుని యొక్క పిల్లలను మోసపరచడానికి వారు మరి ఆ సాతాను సంబంధులుగా వారు బయలుదేరారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరు మోసపోవద్దు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుల వారు కూడా చెప్పాడు, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోమని మరి మత్తయి సువార్త 24:24లో చెప్పాడు కదా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనము ఈ యొక్క లక్షణాలు కలిగినటువంటి వారు, జారుడు, మరి విగ్రహార్థికుడు, వ్యభిచారుడు, ఆడంగితనం గలవాడు, పురుష సంయోగుడు, ఇట్లాంటి వ్యక్తులు మరి ఎదుటివారిని మోసం చేయాలని వీరు అపవాది సంబంధులుగా మారి మనలను మోసం చేయడానికి మరి మరి తిరుగుతూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఎవడును కూడా వ్యర్థమైన మాటలు మీరు వినకండి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. వ్యర్థమైన మాటలు మరి డబల్ మీనింగ్ డైలాగ్ వచ్చేటువంటి ఆ యొక్క మాటలు వింటూ మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజున దేవుని సన్నిధికి దూరం అయిపోయి వ్యర్థమైన మాటలను వింటూ వ్యర్థమైన మరి ప్రోగ్రామ్స్ను చూస్తూ ఈరోజు దేవుని సన్నిధికి దేవునికి సమయాన్ని కేటాయించకుండా మీ జీవితంలో అనేకమైనటువంటి మరి శాపములను కొని తెచ్చుకుంటున్నటువంటి కుటుంబాలు కూడా లేకపోలేదు. కాబట్టి 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము మరి 7వ వచనంలో, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు వ్యర్థమైన మాటలను వచింపడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మీ నీతిని మీరు కాపాడుకోమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ అపవాది అయినటువంటి వాడు 8వ వచనంలో అంటున్నాడు కదా, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, అపవాది అనేటువంటి వాడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు. వాడు సన్నిధిని కోల్పోయిన తర్వాత నుంచి కూడా వాడు పాపం చేస్తూ ఉన్నాడు. ఇట్లా పాపం చేసేవారందరూ కూడా మాట్లాడేటువంటి మాటలే వ్యర్థమైన మాటలు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇట్లాంటి పాపముతో కూడినటువంటి అపవాది సంబంధులు వ్యర్థమైన మాటల వలన మనల్ని మోసపరచాలని చూస్తారు. కాబట్టి నువ్వు మోసపోకుండా దేవుని యొక్క జ్ఞానమును పొందుకొని దేవుని సన్నిధిలో నీవు సంపాదించుకున్నటువంటి ఆ జ్ఞాన వివేకముల ఆ యొక్క సర్వ సంపదలను బట్టి నిన్ను ఎవరును మోసపరచకుండా చూచుకున్నామని దేవుడు తన లేఖనం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు వ్యర్థమైన మాటలను వింటున్నావా?
నీ జీవితంలో దేవునికి చోటిచ్చానని చెప్పి మరి ఈ రోజున మనం చూసినట్లయితే కొందరు క్రైస్తవులు కూడా తమ ఇష్టం వచ్చినట్లు పాపాలు చేస్తూ కూడా దేవుని రాజ్యంలో తమకు చోటుందని తమను తాము నమ్మించుకుంటారు, ఇతరులను నమ్మించేలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారిగా నీవు ఉన్నావా? అది నీ జీవితంలో బహు నీచమైనటువంటి మరి వంచనతో కూడినటువంటి ప్రవర్తన. కాబట్టి కేవలం వట్టి మాటలు దేవుని కోపముని తప్పించుకోలేవు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి వ్యర్థమైన మాటల వలన ఎవడిని మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని మీరు సరిచేసుకొని దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క మరి గుణలక్షణాలను కలిగి దేవుని సన్నిధిలో మీరు నిత్యము ఆనందించువారిగా మీరు మీ కుటుంబాలు ఉండినట్లు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. నీ శ్రేష్టమైన దివ్యవాక్కు ద్వారా మాతో మాట్లాడారు నాయన. అవును తండ్రి, నాయన మేము లేచినది మొదలు అనేక మంది నాయన వ్యర్థమైన మాటల చేత మమ్మలను లయం చేయడానికి, మమ్మలను దారి తప్పించడానికి, మమ్మలను నాయన సన్నిధికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఇట్లాంటి మనస్సు కలిగిన అపవాది సంబంధులను అనేక మంది నాయన ఈ లోకంలో లేచి ఉన్నారు. వారందరినీ ఉదయకాలం నీ పాదాల చెందకు తెస్తూ ఉన్నాను. వారిలో ఉన్న దుష్టాత్మ పోయి వారు కూడా నీ సత్యవాక్కును అంగీకరించే భాగ్యం అనుగ్రహించమని ఈ రోజున క్రైస్తవులుగా పిలబడిన వారు కూడా నాయన నీ నామాన్ని అనుకరిస్తూనే అనేక పాపాల చేత, వ్యర్థమైన మాటల చేత వారు లయమైపోతూ ఉన్నారు నాయన. అట్లాంటి వారు తమను తాము మోసం చేసుకుంటూ అయా మిమ్మల్ని కూడా మోసం చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు. వారికి తెలియకనే మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు నాయన. అట్లాంటి వారందరితో మీరు మాట్లాడమని, వ్యర్థమైన మాటల చేత వ్యర్థమైన కార్యక్రమాలను చూస్తూ వ్యర్థమైన మరి సందర్భాలను వారు అనుభవిస్తూ నైనా మీరు ఇచ్చినటువంటి సమయాన్ని వారు వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. అట్లాంటి వ్యర్థమైన మాటలు వినకుండా ఎవరును నాయనా నీ మోసపరచకుండా నీ వాక్యము చేత సరిచేయబడి నీ లేఖనాలను పరిశీలన చేస్తూ, నీ లేఖనాలను చదువుతూ, నీ ఆజ్ఞలను పాటిస్తూ అయా నీ యందు నిలిచి ఉండే భాగ్యము నాయనా జీవించి ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ దినమందు పనులన్నిటి మీద మీకు దృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.